జై భీమ్. భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి మనం అందరం ఆలోచన చేస్తున్నాం. ఏమిటి ఆలోచన అంటే, గతంలో ఇరాన్ అమెరికాలో యుద్ధం జరిగేటప్పుడు మన దేశంలో క్రూడ్ ఆయిల్ చాలా ఉంది, పెట్రోల్ డీజిల్ సమస్యలు రావు, గ్యాస్ సమస్యలు అసలుకే రాదు అని చెప్పినటువంటి ఎప్పుడైతే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన వెంటనే తదనంతరము పెట్రోల్ డీజిల్ గ్యాసుల పైన రేట్లు పెంచి వినియోగదారులకి సరైన సమయంలో అందుబాటులో లేక చేయడము, అదేవిధంగా మనకి డిమానిటైజేషన్ జరిగినప్పుడు ఏదైతే డబ్బుల విషయంలోన 500 నోట్లు 2000 నోట్లు అనే కాన్సెప్ట్లోన జనాలని ఏ విధంగా అయితే ఇబ్బందులు పెట్టారో, అదేవిధంగా కరోనా సమయంలో కూడా సరైన వైద్య సదుపాయాలు అందించుకోకున్నట్ల ప్రజల్ని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టారో అలాంటి పరిస్థితులు అగోచరిస్తున్నాయి. దీనిని ముందుగా ఎవరైతే పరిపాలకులు అయింటారో వాళ్ళు ముందుగా పసిగట్టి దీనిని ఆలోచన చేయవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ వీళ్లకు ఉన్నదల్లో ఒకటే, ఎవరైతే బడాబాబులు ఉంటారో వాళ్ళకి అడవులు దోచిపెట్టాలి, వాళ్ళకి పెట్టుబడి పెట్టడానికి బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పియాలని కేంద్రం ఆలోచన చేస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము అమరావతిలో ఉన్నటువంటి వాళ్ళ భూములకి ఏ విధంగా రేట్లు పెంచుకోవాలి, ఏ విధంగా ఇక్కడ బిల్డింగులు కట్టాలి, ఏ విధంగా ఇక్కడ మేము ఉన్నతంగా డబ్బులు దోచుకోవాలనే ఆలోచనలోన కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రజలందరూ ఆలోచన చేయాలి. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినట్లయితే మన చుట్టూరు ఉన్నటువంటి రోజు అత్యవసరమైనటువంటి వస్తువులు విపరీతంగా పెరుగుతాయని ప్రతి ఒక్కరు ఆలోచన చేసి పెట్రోల్ డీజిల్ గ్యాస్ విషయంలోన ప్రతి ఒక్కరు మేల్కోవాలి. మనమందరం దీనిని ప్రశ్నించాలి. వామపక్షాలుగా అన్ని పార్టీలు కలిసికట్టుగా పెద్ద ఎత్తున ఉద్యమానికి పిలుపునివ్వాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజల మేలు కోరే పార్టీలే ప్రజాస్వామ్య పార్టీలు. ఆ ప్రజాస్వామ్య పార్టీలో బహుజన్ సమాజ్ కూడా భాగస్థులై ఈ ఉద్యమంలో భాగస్థులుగా నిలవడానికి మేము ముందుంటామని ప్రతి